నీ పేరేం పేరు? తనుశ్రీ మీది ఏ మండల్? మూల. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా కదా, హైదరాబాద్ లో ఉండాలంటే ఈ అమ్మ బండి లేనిది పని అయ్యేటట్లేదు. ఎటు పోదామన్నా నడుచుడే అవుతుంది. ఎంతసేపు అని నడుతాను చెప్పు. ఇక అందుకే నేను నాగర్ కర్నూల్ కి బయలుదేరిన. అక్కడ మా పిన్నోళ్ళు ఉంటారు, అక్కడ మనకి బండి ఉంది, ఆ బండి తీసుకుని వద్దాం అన్నట్టుగా ఇప్పుడు బయలుదేరుతాను. ఇక బస్సులో పోతాంటే బయట మంచు అయితే ఘోరంగా ఉంది. అసలుకి రోడ్డు కనవనే కనబడతలేదు. టైం ఏమో 8 అవుతుంది, ఇంకా మంచి ఘోరంగా ఉంది. ఇక పొద్దుగాల బాగా ఆకలి అయితే అక్కడ టిఫిన్ చేసిన. ఇక ఇడ్లీలు అయితే మనకు మంచిగా అవుతాయి అని చెప్పేసి కడుపులా అందుకే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. ఇక హైదరాబాద్ లో పొద్దుగాల 6:30కు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. ఇక నేను ఇంటికి వచ్చినో లేదో ఇక మా చెల్లి అయితే ఇగో ఈ సపోటా పండ్లు పట్టుకుని వచ్చింది. ఇక సపోటా పండ్లు తిన్నానో లేదో మళ్ళీ బెల్లప్పాలు పట్టుకుని వచ్చింది. నేను వీడియో ఇస్తానని చెప్పేసి ఇగో సిగ్గు పడుకుంటూ ఉరుకుతూనే ఉన్నది. ఈ గొర్రె మా చెల్లె దోస్తు కావచ్చు, అసలుకి మా చెల్లెని అసలుకే వదిలేత్తలేదు. ఆమె చుట్టే తిరుగుతుంది. ఆ ఇద్దరిట్లా ఏది గొర్రెో ఏది మా చెల్లో అర్థమైతలేదు. మా చెల్లెని మీ మండలి ఏదని అడిగితే వాళ్ళ ఇంటి పేరు చెప్తాంది. మీది ఏ మండల్? మూల. ఇక నైట్ మా పిన్ని బెబ్బర్లు ఉడకబెట్టింది, అవైతే తిన్నా. ఇక ఎట్లా తెలిసిందే కదా నాకు జొన్న రొట్టెలు అంటే ఇష్టం, అందుకే మా పిన్ని నా కోసం జొన్న రొట్టెలు చేసింది. ఇక జొన్న రొట్టెలు ఇక చికెన్ తోటి అయితే నైట్ కానిచ్చేసిన. అంతే, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.